నూజివీడు 22 కిలోమీటర్లు, మైలవరం 22 కిలోమీటర్లు, విసన్నపేట నుండి 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుదప వెంకటనాథ స్వామి టెంపుల్ ప్రతి ఒక్కళ్ళు మస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్. చాలామంది కాళ్ళు నడుకొని కూడా వెళ్తున్నారు, అలాగే మెట్లు ఎక్కేటప్పుడు అయితే మోకాళ్ళ మీద కూడా ఎక్కుతున్నారు. ఎందుకంటే అంత ఫేమస్ అయిన టెంపుల్. ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్యన. దగ్గరికి వెళ్తే పర్టికులర్గా కుదప వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తే మట్టికి పర్టికులర్గా మనిషి లక్ ఉన్న వాళ్ళు లక్ డబుల్ చేసుకోవడానికి వెళ్తారు, లక్ లేని వాళ్ళు లక్ క్రియేట్ చేసుకోవడానికి మస్ట్ అండ్ షుడ్గా వెళ్తున్నారు. ఈ సిచ్యువేషన్ టైంలో ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ కుదప వెంకన్న స్వామి టెంపుల్. డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే నేను వెళ్తున్నానప్పుడు మీరు కూడా రండి, చూసేయండి. మేఘాలను చూడాలంటే మేఘాలయాలే అండి. ఆడ చూడాలంటే ఆడ చూడవచ్చు, ఎక్కడంటే అక్కడ చూడవచ్చు. మనం అలా ఎంట్రన్స్ చూస్తాము. ఎంట్రన్స్ అయితే మీరు చూసారా, అలా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ద్వారా మనం అలా వెళ్ళి పైన కొండ మీద దర్శనం చేసుకోవాలి. ఇది కుదప గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి. కొబ్బరికాయలు కావాలంటే దొరుకుతాయి. దెన్ ఆఫ్టర్ ప్రతిదీ ప్రతిదీ ఇక్కడ నుండి మనం వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడైతే మీరు చెప్పిన చూసారా, ప్రతిదీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాకా ఉంటుంది. దెన్ మనం ఇలా చూసుకుంటే మనం పాయింట్స్కి వస్తే ఇక్కడ నుండి టెంపుల్ చూసారా, ఇదే మన కుదప వెంకటేశ్వర స్వామి టెంపుల్. మీరు చూద్దాం అనుకుని విజిట్ చేస్తాం అనుకోండి. మనకైతే ఎదురుకొండ కనపడుతుంది శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్. అండ్ ఆల్సో ఇక్కడైతే మనకి గణేష్ మహారాజులు ఉంటారు. ఆయన దర్శనం చేసుకుని మన పెద్ద తిరుపతిలో ఎలాగో గణేష్ మహారాజ్ ఎలా అంటే ఇది సాక్షి గణపతి ఎలా ఉంటారో, అలాగే మనం శ్రీశైలం ఎలా ఉంటారో, అలాగే ఇక్కడ కూడా అలాగే గణపతి విఘ్నేశ్వర స్వామి ఉంటుంది. ఆ పిల్ల నుంచి చూసారు, అక్కడ మీకు దర్శనం చేపిస్తాను. దెన్ ఆల్సో స్టార్టింగ్లో అయితే ఇక్కడ కింద నాగేంద్ర స్వామి ఉంటారు. ఆయన దర్శనం చేసుకుని మనం అలా పైకి వెళ్తాము. పైన అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అసలు చాలామంది క్రౌడ్ చూసారు ఎలా ఉందో. దాని పైన కూడా అలాగే ఉంది, మీకు వీడియో క్లిప్ చూపిస్తాను. ఇక్కడైతే మనకి ఐరమ్మ ఏడున్నాం. ఏంది ఎక్కడున్నావు? మా వాడు కొంచెం అలిగినట్టు ఉన్నాడులే, మీరు ఫీల్ అవ్వమాకండి. అన్న చూసారా అలా మొగల మీద వెళ్తున్నాడు. కానీ కాళ్ళ నొప్పులు వస్తాయి, కాకపోతే అనుకున్నది జరిగితే అలా వస్తాను అనుకుంటారు కదా అందరూ. మనం ఎక్కే విధానం కూడా బాగానే ఉంది, కాకపోతే నడిచి వెళ్ళడం అయితే పెద్ద కష్టంగా ఉండదు. కానీ మోకాల మీద అన్న వెళ్తున్నారు కాబట్టి చాలా నరకంగా ఉంటుంది. జస్ట్ చూద్దాం దర్శనం ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. తప్పనిసరిగా మీరు ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి. తప్పనిసరిగా మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలి. కొంతమంది అయితే కూర్చుంటున్నారు కదా, చూపిస్తాను. ఇలా మనం వచ్చిన తర్వాత ఇలా గేట్ ఉంటుంది. ఇటా వెంకన్న స్వామి గుడి ఉంటుంది. దాన్ని ఇటు నుండి అయితే మనం పైకి వెళ్ళాలి. అమ్మవారు
పూజ టికెట్ మనం ఇందాక చెప్పాను చూసారా, ఈ గేట్ ద్వారానే నేను వచ్చింది. ఈ గేట్ ద్వారా పైకి వెళ్ళాలి మనం. వెంకటేశ్వర స్వామి, కొత్త వెంకటేశ్వర స్వామి దాకా వెళ్తాం. అక్కడ నుండి పైకి శివాలయానికన్నా వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి వెళ్ళాలి. మనం అలాగా వెళ్తే పైన ఆంజనేయ స్వామి ఉన్నారు, విగ్రహం ఉంది. దెన్ లెట్స్ గో, మనం వెళ్దాం పైకి, చూద్దాం. వ్యూ పాయింట్ మీదకి ఎక్స్ట్రీమ్, అసలు అమేజింగ్ ఉంది. అసలు పైన ఆంజనేయ స్వామి, దాని వ్యూ పాయింట్. అసలు మనుషులు అయితే కింద దాకా, వెంకటేశ్వర స్వామి గుడి కింద దాకా వస్తున్నారు కానీ పైకి రావట్లేదు. లెట్స్ వి చెక్అవుట్. పాయింట్ అయితే ఎక్స్ట్రీమ్గా ఉంది. ప్లేస్ అయితే పాయింట్ కుదపలో వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ తెలుసు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి మనం సైడ్న ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ ద్వారా నీకు చూపిస్తాను. ఆ గేట్ ద్వారా పైకి వస్తే ఎక్స్ట్రీమ్ పాయింట్లో అస్సలే లొకేషన్ మటుకి బాగుంది చాలా. కాకపోతే మనుషులు ఉంటే బాగుంటుంది. ఇంకా పర్సన్స్తో అయినా కానీ, ఎవరో ఫ్యామిలీ ఎవ్రీబడి కొంచెం వచ్చేటప్పుడు కొంచెం చూసుకుంటుండండి. ఎందుకంటే మొత్తం చెట్లు ఉన్నాయి, మనుషులు ఎవరు తిరగట్లేదు ప్రజెంట్. నేను చూశారు కదా, నా ఎదురుగుండా ఇలా ఉంది, మనుషులు ఎవరు తిరగట్లేదు. దెన్ కొంచెం ఇబ్బంది అయింది కదా. పాములు ఇప్పుడు అలా వస్తాయో, ఏ జంతువులు ఎలా వస్తాయో తెలియదు కదా. వాటి క్రూరమైనవి కాదు, బట్ పాములు అయితే వాటికి తెలియదు కదా ఏదేంటో అని. లొకేషన్ మధ్యలో ఇలాగ అమ్మవారు ఎవరు ఉన్నారు. కామెడీ ఏంటో తెలుసా, నా చిన్నప్పుడు అనుకుంటా నేను ఇక్కడ కొండపార వెళ్ళేవాడిని శివరాత్రికి. అప్పుడు ఇలా పెట్టేవాళ్ళు. అబ్బా ఏంట్రా అనుకునేవాడిని. ఇక్కడ శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి బాగా ప్లాన్ చేసింది. కానీ ఎక్కడానికి లేకుండా ఈ రాళ్ళు చూసారా ఎలా పేర్చేశారు. రాళ్ళు పేరిస్తే ఇల్లు కట్టాడు అండి మాయ. ఉండాలి నమ్మకం, కాకపోతే కష్టపడాలి, అది వేరు కదా. దాన్ని మనం చూస్తుంటే అంత దూరం ఉన్నాయి మెట్లు. మా బాస్ దగ్గరికి అనేసరికి నేను ఎంబటే పరిగెత్తకుండా వచ్చాను పైకి. కిందకి ఆల్రెడీ నేను వెంకటేశ్వరం దర్శనం చేసుకుని కిందకి వెళ్ళిపోయా. పైకి అలాగే వేరే రూట్ ఉంటుందామని కిందకి ఆల్రెడీ నేను వెంకటేశ్వరం దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను. పైకి ఎలా వెళ్ళాలి, రూట్ ఉంటుందో ఉండదో అని ఆలోచించాను. బట్ నేను అనుకున్నది ఏంటంటే ఎలా అయినా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనం, నా ఫేవరెట్ గైడ్, నా ఫేవరెట్ హీరో, లైక్ ఎలా చూసుకున్నా కానీ నాకు ఇష్టమైన ఆయన ఆంజనేయ స్వామి. దెన్ బికాజ్ రామ్ చరణ్ ఆల్సో మై ఫేవరెట్ హీరో అని చెప్తాను చూసారా. బికాజ్ హీఈస్ లుక్ లైక్ ఏ హనుమాన్జీ. దట్స్ ఇన్స్పైర్ మీ. ఎందుకంటే ఆ విధమే నాకు బాగా ఇన్స్పిరేషన్ చేసింది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూద్దాం.
చాలా పెద్దగా ఉంది విగ్రహం మటుకి. దగ్గరికి వెళ్ళి ఇంకా చూద్దాం. అండ్ బ్రోస్ వెదర్ అయితే చూసారా, వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి చూస్తుంటే అన్నీ ఊరు మొత్తం కనపడుతుంది కుదప. దాన్ని మీరు ఇంకా చూడండి. బాస్ మన వ్యూ పాయింట్ సరిగ్గా చూపించలేకపోతున్నాం. దెన్ దిస్ ఈజ్ కుదప గ్రామం, సరౌండింగ్ ప్లేసెస్, ఎవ్రీథింగ్. ఇది మన మామ నూజివేడు అటు ఆ కొండలు ఉన్నాయి చూసారా, ఆ కొండలు అదిగోండి అక్కడ కొండలు కనపడుతున్నాయి చూసారా, ఆ కొండల మధ్యలోని దారి ఉంటుంది. అలా వెళ్ళాలి. అప్రాక్సిమేట్లీ మనకు ఒక 16 కిలోమీటర్స్ వస్తుంది. దాన్ని మనమైతే ఈ ఊరు అవుట్స్కట్స్లో ఉండి ఇలా దారి ఉంటుంది, ఆ దారిలో ఉండి వచ్చాము. రెడ్గూడెంకి అయితే అది రోడ్డు కనపడుతుంది చూసారా, ఆ బీడు పొలం పక్కన, అదే ఖాళీగా దున్నిన పొలం పక్కన కొంచెం రోడ్డు కనపడుతుంది, కరెంట్ పోల్స్ ఉంటాయి, ఆ రోడ్లో మనం అలా వెళ్ళాలి. దెన్ దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. ఎక్స్ట్రీమ్గా ఉంటుంది వ్యూ పాయింట్ అయితే, వ్యూ పాయింట్ అయితే. నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న హనుమాన్జీ చూసారా, అస్సలు పెద్ద స్టాచ్యూ ఒక 30 feet దాకా ఉండొచ్చు, అటు ఇటు ఒక 25-30 బిలో ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. తప్పనిసరిగా మీరు కూడా విజిట్ చేయాల్సిందే. ఇలాంటి వ్యూ పాయింట్స్కి మనం ఎక్కడో చాలా దూరం వెళ్తాం, ఓకే వర్త్ అయితేనే వెళ్తాం, కానీ ఆ ప్లేసెస్ మనం తక్కువ అయితే ఏం చెప్పం. కానీ బట్ ఇలాంటి ప్లేసులు మన దగ్గరలో ఉన్న గుళ్ళు కూడా మనం విజిట్ చేయాలి. అప్రాక్సిమేట్లీ నూజివేడ్లో ఉన్న వాళ్ళు అయినా కానీ, ఇటు రోనక్పేట సంథింగ్ ఈ లొకాలిటీలో, నూజివేడ్ లొకాలిటీలో లేదంటే ఈ రెడ్గూడెం లొకాలిటీలో, మైలవరం అయినా కానీ, వీళ్ళందరూ ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసి చాలా బాగుంటుంది. కానీ వ్యూ పాయింట్ మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఒకసారి ఆంజనేయ స్వామి దగ్గరికి పైకి వెళ్తే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. మీరు కింద నుండి అక్కడ నుండి వెళ్ళిపోతారు చాలామంది, అసలు మ్యాక్సిమం 99% మంది వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కడనే వచ్చాను వాస్తవానికి పైకి. దెన్ వ్యూ పాయింట్లో మీరు చాలా గమనిస్తారు, హనుమాన్జీ చూసారా, కింద హనుమంతుల వారు ఉన్నారు కింద కూడా, బట్ క్లాత్ కట్టేశారు. దిస్ ఈస్ శివ జయ జయ జయ. శివాయ. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అన్నదానం కూడా అలాగే పెడతారు. దెన్ చూస్తే ప్రతిదీ మనం చూసిన దాన్ని బట్టి ఇక్కడైతే భజన కూడా చేస్తున్నారు ప్రతి సాటర్డే. దాన్ని మీరైతే చూడవచ్చు ఇక్కడ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కొండ మీద కనబడుతుంది చూసారా, అక్కడ ఉంటుంది. దెన్ ఇక్కడైతే విఘ్నేశ్వర స్వామి, ఎలాగ మనం పెద్ద తిరుపతిలో ఎలా ఉంటుందో సాక్షి గణపతి ఎలా ఉంటారో అలాగే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మనం పైకి వెళ్తూ ఉంటారు చాలామంది. ఇక్కడైతే నాగేంద్ర స్వామి వారు ఉంటారు. లొకేషన్ ప్రజెంట్ అయితే ఇక్కడైతే మీరు వినాయకుడు టెంపుల్ చూస్తారు. వినాయకుడి దర్శనం అయితే ఇలా ఉంటుంది. మన పెద్ద తిరుపతిలో ఎలాగ సాక్షి గణపతి ఎలా ఉంటారు, ఇక్కడ కూడా వినాయకుడి టెంపుల్ కన్ఫర్మ్గా ఉంటుంది. ప్రతి వెంకటేశ్వర గుడిలో కన్ఫర్మ్గా పెడుతున్నారు. మీరు కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి పైకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు.
మీరు పైన అయితే లార్డ్ కృష్ణ టెంపుల్ చూడవచ్చు. మీకు ఆల్రెడీ క్లిప్స్ పెడతాను, నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను. శ్రీకృష్ణుడు టెంపుల్ ఎక్కడైతే కొద్దిగా కుదుప వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే దర్శనం బాగా జరిగింది. అసలు ప్రశాంతంగా జరిగింది. బాగా అయితే కొంచెం చిన్న ప్లేస్ ఇక్కడ చూసారా మీరు, ఆ పాయింట్లో కొంచెం చిన్న ప్లేస్లోనే ఉంటుంది. మనం ప్రదక్షిణ చేయడానికి కూడా వీలు కుదరదు. బట్ దర్శనం మటుకు ఎక్స్ట్రీమ్గా జరిగింది. దెన్ మనం అయితే అలాగ కంప్లీట్ చేసినాం వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే. దెన్ మీరు కూడా తప్పనిసరిగా ఇచ్చారు.